కేటీఆర్ క్వాష్ పిటిషన్ తీర్పుపై అధికార కాంగ్రెస్ ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. తమపై అక్రమ కేసులు పెడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుందని హరీష్ రావు మండిపడ్డారు. అయితే చట్టం తన పని తాను చేసుకుంటూ వెళ్తోందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కౌంటర్ ఇచ్చారు. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కేవలం డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా కేటీఆర్ గారి పైన ఈ అక్రమ కేసు నమోదు చేయడం జరిగింది. మాకు తెలుసు రేవంత్ రెడ్డి గారు ఇలాంటి ఇంకా అక్రమ కేసులు చాలా పెడతారని, ఇంకా మాలాంటి చాలా మంది నాయకుల మీద కూడా ఇలాంటి అక్రమ కేసులు ఆయన పెడతాడని. వీటన్నిటిని ఎదుర్కోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మమ్మల్ని మానసికంగా బలహీనపరుస్తానని అనుకుంటా ఉన్నాడు. కానీ మేము మరింత బలంగా పోరాటం తప్ప ఎట్టి పరిస్థితుల్లో నీ అక్రమాలను గాని నీ 6 గ్యారెంటీల అమలుపై నిన్ను ప్రశ్నించడాన్ని వదిలిపెట్టే ప్రశ్నే ఉత్పన్నం కాదు. చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది. కేటీఆర్ అయినా, మినిస్టర్ అయినా, ప్రైమ్ మినిస్టర్ అయినా, ఎవరైనా సరే తప్పు చేస్తే చట్టం ఉంటుంది. చట్టం కేసు పెడితే వాళ్ళు ఎంక్వైరీ చేసుకుంటారు. తప్పులు దొరికితే కేసులు అయితే తప్పు కావాలని ఓన్ మీద పెట్టలే. సంవత్సరం అయింది వాళ్ళని అరెస్ట్ చేసినాం.